హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ 1వ తేదీ నుండి 28వ తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక 30 రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది. ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నటువంటి యొక్క 30 రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు, యువతీ యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు, అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం. కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే, ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం అయితే ఉందో జలతత్వంగా చెప్పబడుతూ ఉంది. తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు, అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత ఈ శుక్రగ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు 7 సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది. తర్వాత ఈ శుక్రగ్రహానికి అధిదేవత ఇంద్రాణి శచీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది. శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు, పెరుగు, వెండి ప్రతిమలు, నెయ్యి, తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి, తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ, తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి, తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం ఎవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది. తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శుక్ర, శని, బుధ, రాహువులు మిత్రులుగా ఉంటూ ఉంటారు. గురువర్గ గ్రహాలైనటువంటి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు, లేకుంటే యువతీ యువకులు కలిసి ఉండడం కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి ఈ యొక్క జూన్ మాసంలో 30 రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం. యా దేవి సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ, జూన్ మాసంలో మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. ధనుస్సు రాశి వారికి 5వ స్థానంలో శుక్రగ్రహం కనబడుతూ ఉంది. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ధనుస్సు రాశి వారికి శుక్రగ్రహం ఈ యొక్క నెల రోజులు చాలా బాగా ఉండడంతో సంతానపరమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటారు. అంటే గత కొద్ది రోజులుగా మీ సంతానానికి వివాహాల పరంగా కావచ్చు,
ఉద్యోగాల పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఒక రకమైనటువంటి ఆనందం మీకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా విందులు వినోదాలకు వెళ్ళే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. అనుకోనటువంటి ధనలాభం కూడా మీకు వచ్చే అవకాశం, ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారాల ద్వారా, రైతన్నలకు పంటల ద్వారా, తర్వాత మిగతా ఏవైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంక్రిమెంట్ల ద్వారా, ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి వారికి, ధనుస్సు రాశిలో వారికి ఇంక్రిమెంట్ల ద్వారా లాభమయ్యే అవకాశం ఈ 5వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారంతో కనబడుతూ ఉంది. కాబట్టి ఈ నెల రోజులు వీళ్ళు సద్వినియోగం చేసుకుంటూ మహాలక్ష్మి ఆరాధన చేస్తే ఇంకా వైభవంగా ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో జూన్ మాసంలో మీనరాశి నుండి మేష రాశిలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత 11వ రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. 3వ స్థానంలో శుక్రుని యొక్క గమనం, సంచారం అనేది జరుగుతూ ఉన్నప్పుడు కొంతవరకు కుంభరాశి జాతకులకు మధ్య రకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి మరి వ్యాపారాలు కొత్తవి పెట్టకుండా ఉన్న దాంట్లో ఉండడం సుఖంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెడితే నష్టపోయే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత అదే రకంగా మరొక విషయం ఏమిటంటే, వీరికి కొన్ని పనుల ద్వారా హాని జరిగే అవకాశం, ఉద్యోగ భంగం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. స్త్రీ పురుషుల మధ్య చిన్న చిన్న వాటికి అలజడి వాతావరణం కనబడుతూ ఉంటుంది. తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులకు ముఖ్యంగా వీరికి కొన్ని సూచనలు ఏమిటంటే, వీరు లేత నీల రంగుతో ఉన్నటువంటి కర్చీఫ్ను దగ్గర పెట్టుకోవడం, శుక్రగ్రహానికి 20,000 జపాన్ని చేయించుకోవడం, బొబ్బర్లు దానం చేయడం వీరికి మరి ఒక ఉపాయంగా చెప్పడానికి అవకాశం ఉంది. వీలైనంత వరకు వీరు మరి లక్ష్మీదేవి యొక్క ఆరాధనను కూడా ఆరాధన చేయడం అనేది వీరికి ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతూ ఉంది.